హలో ఆల్. ఇవాళ నేను మీకు నా గార్లిక్ క్రాప్ అంతా తీసి చూపిస్తాను. యాక్చువల్గా అయితే ఇది మే జూన్కి జూలైకి మనకి తీయడానికి వస్తుంది. బట్ ఈసారి ఏంటో అక్టోబర్లో ప్లాన్ చేసిన తొందరగా క్రాప్ అంతా రెడీ అయ్యింది. ఆల్మోస్ట్ 50% రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మీకు చూస్తే మీకు మక్క చేను లాగా కనబడుతుంది, కార్న్ క్రాప్ లాగా. బట్ అది ఇదంతా గార్లిక్. చూడండి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఎందుకో మరి ఇటు సైడ్ కూడా చాలా ఉంది. ఈసారి 300 అట్లా పెట్టినట్టున్నా పార్ట్స్, అంటే 300 గార్లిక్ చిన్న చిన్న క్లోవ్స్ పెట్టిన. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, ఒక్కటి కూడా పోలేదు. సో ఇదే అసలు మనం గార్లిక్ పెడితే ఉన్నట్టు అన్నీ వస్తాయి, ఒక్కటి కూడా పాడవ్వడము అట్లా ఉండదు. ఇది చూడండి ఇదంతా క్రాపే కనబడుతుంది అనుకుంటా. సో అటు సైడ్ ఉన్నది మొన్న లాస్ట్ టైం మీకు షార్ట్లో పెట్టినా కదా, అది అటు సైడ్ లాస్ట్ ఉన్నది. ఇదంతానేమో పాలకూర. ఇప్పుడు ఎండలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎల్లో కలర్లో అయిపోయినాయి మొత్తము. ఇది ఇట్లా భూమికి అతుక్కొని ఉంటుంది పాలకూర, కిందికి ఉండదు, అంటే పైకి రాదు. ఇక్కడ ఇంకొకటి వేరేవి పెట్టినా అవి ఇంకా రాలేదు, వస్తాయి. ఇవైతేనేమో అన్ని బఠానీ చెట్లు, పీస్ ఉంటాయి కదా అవి. సో అవి కూడా రెడీ అవ్వడానికి వస్తున్నాయి, చూడాలి ఎప్పుడైతే అని. సో ఇదంతా గార్లిక్. ఇంకా వేరే సైడ్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇది ఒక సైడ్, ఇది చూడండి మొత్తం కింద పడిపోయినాయి గార్లిక్ అంతా. అటు సైడ్ మొత్తం పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇంతకుముందు చూపించిన దానితో పోలిస్తే ఇది ఒక 1 వీక్ ముందు పెట్టిన నేను, అవి ఒక 1 వీక్ లేట్గా అట్లా పెట్టిన. ఇవంతా అటు సైడ్ చూడండి మొత్తం అంతా పడిపోయినాయి, చూపిస్తాను. ఇట్లా కింద పడిపోయినాయి అని అంటే అవి ఇంకా రెడీ అయినాయి అని అర్థం. ఇది చూడండి ఇట్లా కింద పడిపోయినాయో. సో ఇట్లా కింద పడిపోతే అవి రెడీ అయిపోయినాయి, మనం ప్లగ్ చేసుకోవాలి. లేదంటే ఇంకా లేట్ చేసినాం అనుకోండి, స్టోర్ చేయడం కష్టమైపోతుంది. అంటే పగిలిపోతాయి, లోపల బల్బ్స్ ఉంటాయి కదా కింద, అవి పగిలిపోతాయి. ఇది చూడండి ఇంత మంచిగా ఫామ్ అయిపోయినాయో, నిండుగా ఫామ్ అయిపోయినాయి. సో ఇవి మనం తెంపొచ్చు, ఇట్లా పైకే వచ్చేసినాయి చూడండి. ఎందుకండి ఇవన్నీ రెడీ అయిపోయినాయి తెంపడానికి. సో నేను ఇప్పుడు అన్నీ తెంపి చూపిస్తాను ఎన్ని వచ్చినాయి ఏంటి అని. ఆల్మోస్ట్ రెడీ అయినాయి మాత్రమే తెంపుతున్నాను, మిగతా అన్నీ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో తెంపుదామని చూస్తున్నాను. ఇట్లా కింద పడిపోయినాయి, లీఫ్ ఇట్లా ఎల్లో కలర్లో అయిపోయినాయి ఉంటాయి కదా, అవి మాత్రమే తెంపుతాను. మనకు రెడీ అయినాయి అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఇట్లా ఐదర్ పడిపోయినా పడిపోతాయి, లేకపోతే ఇప్పుడు ఇది చూడండి ఈ చెట్టు, ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఇంకా గ్రీన్గానే ఉంది. 1-2 లీవ్సే ఎల్లో కలర్లో అయిపోయినాయి. ఇట్లా 3-4 ఈ లీవ్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లో అయిపోతే అప్పుడు అవి రెడీ అయినట్టు అర్థము. ఇప్పుడు ఇవి చూడండి ఆల్మోస్ట్ అన్నీ ఎల్లో కలర్లోనే అయిపోయినాయి. సో ఇది రెడీ అయిందని అర్థం, ఇట్లా పడిపోయింది కాబట్టి. ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో గడ్డ, నీట్గా ఎంత పెద్ద సైజు వచ్చింది చూడండి. ఇంకో ఇక్కడ పడిపోయింది, నెక్ అంతా పడిపోతే అది రెడీ అయినట్టు అర్థము. నేను పక్కన పెడతాను చూడండి ఎంత బాగున్నాయో. సో పర్ఫెక్ట్గా అయిపోయినాయి, ఇంత తొందరగా రెడీ అయిపోయినాయి. మరి ఎందుకో సీజన్ వలన ఏంటో తెలియదు, మంచిగా వచ్చినాయి. నాకు కష్టమైనవి ఉంటాయి కదా, ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నప్పుడు దానిలో చిన్న చిన్నవి తీయరానివి ఉంటాయి కదా, చేతికి తీసి వాటిని ఒలవాలి అని అట్లా ఉంటాయి కదా, అవి మాత్రమే నేను గ్రౌండ్లో పెడతాను. అవి పెద్ద సైజ్ అయిపోతాయి. చూడండి ఇంకా బుడ్డగా ఉంది, చిన్నగా ఉంది, అయినా సరే రెడీ అయిపోయింది. సీడ్ని బట్టి అనుకుంటా. ఇది కూడా పడిపోయింది, చూద్దాము. ఇది కూడా పెద్ద బల్బ్ అయింది చూడండి ఇంత పెద్దగా వచ్చేసిందో. ఇవన్నీ కాస్కోవి, బీజేస్వి అవి మాత్రమే తీసుకొచ్చి పెడతా. ఇదిగోండి ఇది కూడా మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఎంత. ఇది కూడా పెద్దగా ఉంటుంది కింద అనుకుంటున్నా. ఇదిగోండి ఇట్లా స్ప్లిట్ అయిపోతుంది, ఎక్కువ రోజులు ఉంచిందాం అనుకోండి ఇట్లా స్ప్లిట్ అయిపోతే స్టోర్ చేయడం కష్టం అయిపోతుంది. నేను రోజు తీద్దాం అనుకుంటుంటే టైం దొరకట్లేదు, ఇట్లా స్ప్లిట్ అయిపోతుంది, అప్పుడు మంచిగా ఉండదు, స్టోర్ చేసుకోవడం కష్టం అయిపోతుంది. సో అందుకని మనం అట్లా స్ప్లిట్ అవ్వక ముందే తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఏవేవైతే రెడీ అయినాయో అవి మాత్రమే తీద్దామని చూస్తున్నా. కొంచెం వెతుకుదాము మనము ఏవి ఉన్నాయి ఏవి కాలేదు అని. ఆల్మోస్ట్ అన్నీ తీయొచ్చు, 1 వీక్ అయితే ఇంకా మొత్తం అన్నీ తీయొచ్చు. బట్ ఇప్పుడు ఏవేవైనాయో తీద్దాం అనుకుంటే, ఎందుకంటే చాలా టైం పడుతుంది, 300 తీయాలి అంటే. ఇది కూడా
అయింది, కింద పడిపోయింది చూడండి. దీంట్లో 2 ఉన్నాయి వెరైటీస్, మేబీ 3 ఉన్నట్టున్నాయి. ఇదిగోండి ఎంత బాగుందో. ఇది చిన్న ఉంది, ఇది కూడా పడిపోయింది. ఎంత బాగుంది చూడండి. ఇది కూడా స్ప్లిట్ అవ్వడానికి రెడీ ఉంది. ఇది చాలా పెద్దగా వచ్చింది చూడండి. ఇది ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా. దీని లీవ్స్ చూడండి ఇంకా కాలేదు, బట్ కింద చూస్తే ఇప్పుడు మీకు ఇంకా స్ప్లిట్ లాగా అవ్వలేదు, రెడీ అవ్వలేదు, రౌండ్గా ఉంది బల్బ్. సో దీన్ని ఇట్లా పైన పెడదాము. అట్లా లోపలికి ఉన్నాయి, కింద పడిపోయినాయి చూడండి. ఒకటి, ఇదొకటి. ఇదేమో పింక్ వెరైటీ చూడండి, పింక్ కలర్లో ఉంటుంది. ఇదొక వెరైటీ కనబడుతుంది అనుకుంటా. డిఫరెంట్ వెరైటీస్. ఇది వైట్ వెరైటీ. 2 వెరైటీస్ ఏమో ఉన్నట్టు నేను తెచ్చినప్పుడు. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సాయిల్కి. మనం గార్లిక్ ప్లాంట్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా మంచిగానే వస్తాయి. కొంచెం సాయిల్ మంచిగా న్యూట్రిషన్ సాయిల్ ఉంటే బాగుంటుంది. లేదంటే మరి మేబీ నేనైతే ఎప్పుడు ఏం మంచిగా దానికి కావాల్సినవి అయితే ఏం వేయను, జస్ట్ పెట్టి వదిలిపెట్టేస్తాను అంతే, అదే వస్తుంది. ఎందుకంటే చలికాలం కాబట్టి నేను బయటికి రాను. ఒకసారి అక్టోబర్లో పెట్టినా అంటే ఇంకా స్నో అది ఇది ఉంటుంది కాబట్టి అసలు బయటికి రాను, వాటర్ చేయను. అయినా సరే మంచిగానే ఉంటాయి. సో ఈసారి 300 పెట్టిన, చూడాలి అసలు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. ఇవి చూడండి, ఇవి ఆల్మోస్ట్ కొంచెం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. ఇవి ఇంకొక 1 వీక్ తర్వాత తీస్తే అయిపోతుంది. అటు సైడ్ చాలా ఉన్నాయి, అవన్నీ అయినాయి. అటు సైడ్ తీసి చూపిస్తాను. ఇది కూడా కిందికి వంగుతుంది కానీ నాకు తెలిసి అవ్వలేదు. చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ బల్బ్ రౌండ్ కలర్లో ఉంటుంది, స్ప్లిట్ అయి ఉండదు. సో అప్పుడు అది రెడీ అవ్వలేదని అర్థం. స్ప్లిట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఉల్లిగడ్డలాగా ఉందనుకోండి బల్బు, అప్పుడు అది రెడీ అవ్వలేదు అని అర్థం. రెడీ అవ్వకపోతే అట్లా రౌండ్గా ఉంటుంది, రెడీ అయితే స్ప్లిట్ అయి ఉంటుంది. అంటే స్ప్లిట్ అంటే లైక్ మనకి ఎల్లిగడ్డలాగా గిన్నెలాగా ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇది నేను తొందరగా బికేసిన. సైడ్ నుంచి వస్తే తెలుస్తుంది. ఇవన్నీ ఏవి రెడీ కాలేదు, చూద్దాము. కింద పడిపోతున్నాయి, మరి ఇవన్నీ రెడీ అయినాయి. ఇదిగోండి, ఇది రెడీ అయింది. ఇట్లా స్ప్లిట్ అయిపోతుంది చూడండి. లేట్ అయిపోయేసరికి ఇట్లా స్ప్లిట్ అవుతుంది. ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు చాలా పెద్ద సైజే వచ్చినట్టున్నాయి అన్నీ. ఇవన్నీ కొంచెం లేట్గా తీద్దాము. మెల్లగా వెతకాలి అసలు ఎక్కడెక్కడ ఏం రెడీ అయినాయి అని. చూడండి, మనకి ఎన్ని ఆకులు ఉంటే అన్ని లోపల చిన్న ఎల్లిపాయలు ఉంటాయి. ఇక్కడ ఆకులు తక్కువ ఉంటే కింద మనకు ఆ పాయలు తక్కువ ఉంటాయి అన్నట్టు. ఒక 5 ఆకులు ఉన్నాయి అనుకోండి, కింద మనకు 5 ఎల్లిపాయలు ఉంటాయి. అంటే ఒక గడ్డలో 5 పాయలే ఉంటాయి. అదే ఆకులు ఎక్కువ ఉంటే ఇది చూడండి, ఇప్పుడు ఇది కింద స్ప్లిట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది వేరేలాగా ఉంటుంది కింద తీస్తే. అది ఇంకా రెడీ అవ్వలేదు, అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి రెడీ అయ్యాక తీయొచ్చు మనము. వేరే సైడ్ వెళ్ళి చూద్దాము అది ఎంతవరకు రెడీ అయినాయో. ఇది కూడా తీయొచ్చు అనుకుంటున్నా. ఓ ఇంకా రెడీ అవ్వలేదు. ఇక్కడ ఒకటి చిన్నది దొరికింది, ఇది పోకుండా ఒక దగ్గర పెడతాం. ఇప్పటికైతే అవి వేరే సైడ్ వెళ్ళి చూపిస్తాను ఇక్కడ ఏమేమి రెడీ అయినాయి అని. ఈ బ్యాచ్ అయితేనేమో ఇంకా కొంచెం లేట్గా పెట్టినా, అటు సైడ్ బ్యాచ్ మాత్రం కొంచెం దాంతో పోలిస్తే ఒక 1 వీక్ లేట్ పెట్టినా. ఇది 3 వీక్స్ లేట్ పెట్టినట్టున్నా. ఇది కూడా పడిపోవడానికి వస్తుంది, మరి ఇది ఇంకా రెడీ అవ్వలేదా. ఇది పింక్ కలర్ది.
ఇంకొంచెం టైం పడుతుంది రెడీ కానిక. తీసేసిన, చూద్దాము. వాటర్ వద్దు, కుండీలకు కావాలి. ఇక్కడ కూడా పడిపోయింది ఒకటి, బట్ ఇది రెడీ అయిందా లేదో తెలియదు. రెడీ అయింది ఇది. ఇట్లా మనం చూస్తూ ఉండాలి ఎక్కడ రెడీ అయినాయి ఎక్కడ రెడీ కాలేదు అని చెప్పేసి. మంచిగా రెడీ అయినది తెంపితే మాత్రమే మనకు స్టోరేజ్ మంచిగా ఉంటుంది, లేదంటే కష్టమైపోతుంది, స్టోర్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇటు సైడ్ నేను నిన్న కొన్ని తీయడానికి ట్రై చేసిన, బట్ వీడియో తీద్దాము అప్పుడు తీద్దాంలే అని. ఇక్కడ ఏదో చూసిన నేను, ఇటు ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఇది ఇక్కడ ఎంత స్ప్లిట్ అయి ఉంది చూద్దాం. ఇది తీసి ఇది చూడండి ఎంత లడ్డుగా వచ్చిందో. దీనికి ఇంత స్ప్లిట్ అయి ఉంది చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చాలా లడ్డుగా ఉంది, లోపల చాలా పాయలు ఉన్నాయి చూడండి. అండ్ ఇది లేట్ అయింది తీయడం కూడా, అందుకే నాకు స్ప్లిట్ అయ్యి కనబడుతుంది. ఇవన్నీ అవి ఒక 1 వీక్ ఆగితే మనం అన్నీ మంచిగా తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతారు. ఇదైతే మొత్తం గ్రీన్ ఎల్లో కలర్లో అయిపోయింది. అయ్యో, ఇంకేదో అయిపోయినట్టుంది. పైనే ఉంది, ఫామే కాలేదు చూడండి. ఈసారి 300 పెట్టిన, కౌంట్ చేయాలి ఎన్ని వచ్చినాయి ఎన్ని రాలేదు అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మిగతావన్నీ చూపిస్తాను, ఇంకేమేమి తీసినా అని చెప్పేసి. ఇక్కడ కూడా రెడీ అయినట్టుంది, మంచిగా వచ్చింది చూడండి. ఇంత పెద్ద వీడియోలో ఇవన్నీ చూపిస్తే మీకు బోర్ వస్తుంది అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను వేరేవన్నీ కూడా. ఇప్పటికైతే ఇన్ని ప్లగ్ చేసిన, అన్ని పెద్ద పెద్ద సైజే వచ్చినాయి. ఇది చూడండి, కౌంట్ చేసి చెప్తాను మీకు ఎన్ని వచ్చినాయి అని. మిగతా అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సబ్స్క్రైబ్.